జనరల్గా చాలామంది పేరెంట్స్ ఒకసారి మీరు ఇచ్చారనుకోండి, ఏ దగ్గో జలుబు వచ్చినప్పుడు ఒకటేదో సజెస్ట్ చేశారు, అదే ఇట్ మే బి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆర్ వైరల్కి కూడా. అలా ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళకి అదే సేమ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అదే వాడుతూ ఉంటారు, అలా వాడచ్చా వాడకూడదా? సిచ్యువేషన్కి డిపెండ్ అవుతుంది. ఫస్ట్ మోస్ట్ కామన్ థింగ్ పీడియాట్రిక్స్లో మందులు ఏవైనా ఇచ్చేది వెయిట్ బట్టి, డోసెస్ అన్నీ వెయిట్ బట్టి చేంజ్ అవుతాయి. ఇప్పుడు నేను అండ్ మన అడల్ట్స్ లాగా ఒక కట్ ఆఫ్ 50 kgs దాటిన తర్వాత ఎవరికైనా ఇద్దే డోస్ అన్నట్టు ఉండదు. ఏ వెయిట్ బట్టి డోస్ ఉంటుంది. అండ్ వీళ్ళ వెయిట్ యూజువల్గా ఎవ్రీ 6 months 1 yearకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు సేమ్ మందులు వాడుకుందాము అంటే మీరు అండర్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. అండర్ డోస్ ఇచ్చేసి చాలామంది వస్తారు అట్లా, చాలామంది వచ్చి అండర్ డోస్ ఇస్తారు, అది తగ్గకుండా 3-4 days తర్వాత వస్తారు, వచ్చి తగ్గట్లేదు సార్ సేమ్ మందు ఇచ్చిన. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇన్ఫెక్షన్ అనేది ఎవ్రీ టైం సేమ్ ఇన్ఫెక్షన్ ఉండకపోవచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సేమ్ యాంటీబయాటిక్ మే నాట్ వర్క్. సో ఈ యాంటీబయాటిక్ అబ్యూజు, ఈ మెడికల్ షాప్లో సేమ్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవడము, ఇది కొద్దిగా ఇండియాలో కొద్దిగా ఎక్కువ ఉంది. దాన్ని కట్ డౌన్ చేసి వితౌట్ ప్రిస్క్రిప్షన్స్ సేమ్ డేట్తో ఉన్న ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకుండా ఉంటే చాలా మటుకు కవర్ అయిపోతుంది మాది. ఓకే, ఇంకోటి ఎలర్జీ ఉన్నది చూసుకొని అది ఇన్ఫెక్షన్ అని వాళ్ళు వాడతారు. చాలా మంది యాంటీబయాటిక్ వేసేసాను సార్ అయినా తగ్గలేదు అంటే నా క్వశ్చన్ ఏముండదంటే ఇప్పుడు నేను ఏం చేయమంటారు అమ్మా అని అడుగుతాను యూజువల్గా. ఎందుకంటే అన్ని వాడుకుని వచ్చేస్తారు, ఇప్పుడు వాట్ ఈస్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ అని. సో నేను లైవ్గా ఎగ్జాంపుల్, ఐ షుడెంట్ టెల్, కాకపోతే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ హెవ్ సీన్ అ చైల్డ్, ఒక 8 months 9 months బేబీ సివియర్గా బ్రాంకైలైటిస్ లాగా వచ్చి అక్కడ తగ్గకుండా వాళ్ళు ఓరల్ స్టిరాయిడ్ పెట్టారు ఎక్కడో డాక్టర్. ఆ మదర్ ఆ ఓరల్ స్టిరాయిడ్ని బలం మందు అనుకొని షీ కెప్ట్ ఆన్ కంటిన్యూయింగ్ ఫర్ 6 to 7 months. నా దగ్గరకు వచ్చేసరికి ఆ చైల్డ్ చూడగానే వీడేంటి స్టిరాయిడ్ వాడిన చైల్డ్ లాగా ఉన్నాడు అని అప్పుడు ఐడెంటిఫై చేసి ఏం వాడుతున్నావు అమ్మ అంటే అప్పుడు మందులు తీసి చూపిస్తే దానిలో స్టిరాయిడ్ ఉంది. సో ఈ మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడము, ఎందుకంటే ఆ మదర్ ఒకసారి అయిపోయిన తర్వాత పోనీ నెక్స్ట్ బాటిల్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడైనా కానీ వాళ్ళు ఇవ్వకుండా ఉండుంటే ఇది అది కాదు. సో కొన్ని సిచ్యువేషన్స్లో డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మందులు వాడడం అనేది చాలా డేంజరస్